నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాల పాలన మీద, ప్రజాపాలన మీద కూడా అనేక పాజిటివ్ వైబ్స్, అట్లాగే నెగిటివ్స్ మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రానున్నటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ముంచుకొస్తున్నటువంటి తరుణంలో ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి అని ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మొన్న జనవరి ఫస్ట్ రోజు కూడా చాలా మంది మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంగా అందరూ చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, నేను మారాను, మీరు కూడా జనం కోసం, ప్రజల కోసం మారండి అని చెప్తూనే ఆయన కూడా ఇక జిల్లాల టూర్లకు జనం కోసం వెళ్తున్నందుకు అనే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద, మరోవైపు ప్రజాపాలన మీద ఎటువంటి ఒపీనియన్ ఉంది అనేది కూడా కొంత ఫీడ్బ్యాక్ అనేక సర్వే ఏజెన్సీల ద్వారా తమకున్నటువంటి సునీల్ కనుగోలు టీమ్స్ అయినా ఇట్లా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకుని మూడవది తెలంగాణ ప్రస్తుతం సంవత్సరం కాలం తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా కొంత అధ్యయనం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ కి పాజిటివ్ గానే ఉందనే నిర్ణయానికి అయితే పార్టీ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అసలు ఆ సర్వేలో ఏముంది, పిసిసి అధ్యక్షుడు తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ లో ఏ విధమైనటువంటి ఒపీనియన్, మూడవది తెలంగాణ ఏ విధంగా ఉందో మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్ర బాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు. సార్ నమస్తే. రవీంద్ర గారు నమస్తే. సార్ ఏంటి సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సంవత్సర కాలం చూసాం, ఎట్లా ఉంది మీ ఒపీనియన్? సో దీన్ని విశ్లేషణ చేయవలసి వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకటి ముందు పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే, మీరు ప్రస్తావించినట్టుగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ 1 year పూర్తయిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫు నుంచి ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ పెర్ఫార్మెన్స్ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ రెడీ పెట్టుకున్నారు. అందుకే ఆయన దానిని బేస్ చేసుకొని నేను మారాను, మీరు మారండి అని మినిస్టర్స్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ ఒక సంకేతాలు ఇచ్చిన సందర్భం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 1 year అయిపోయింది, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అనేది ఒక స్టేజ్ వచ్చేసారు. సర్పంచ్ ఎన్నికలు కూడా అదే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటే అది జనవరిలో, ఫిబ్రవరిలో మ్యాక్సిమం జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు ఏం చేశాడంటే, మూడ్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఓటర్స్ అనేది ఒక కాన్ఫిడెన్షియల్ సర్వే చేయించుకున్నారు. ఈ రెండు నేపథ్యం చూసినట్టయితే, వాళ్ళు బయట పెట్టిన అంశాలను మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే, ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ 1 yearలో బడ్జెట్ కన్స్ట్రైంట్స్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, సహకరించకపోతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు, చాలా వరకు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు ప్రణాళికాబద్ధంగా. అది ఫస్ట్ మనం అభినందించాలా. అది ఫ్రీ బస్సా, సిలిండరా, లేకపోతే ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు చాలా వరకు చేసుకుంటూ వచ్చారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అన్ని పూర్తి కాల. అది మనం పాజిటివ్ వైబ్గా తీసుకోవచ్చు. కానీ అవి చేస్తూనే వడ్డీలు కట్టుకుంటా, మరోవైపు ఉద్యోగస్తులకు కానీ, పెన్షనర్లకు కానీ 1వ తారీఖు జీతాలు ఇస్తా, అది చేసుకుంటూ. రెండోది, ఇంకొక మాట మనం మాట్లాడవలసి వస్తే, గతంలో పరిపాలించిన తెలంగాణ టీఆర్ఎస్, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వాళ్ళ అవకతవకల్ని వెలికి తీసి వాళ్ళ మీద దాడి చేసే కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఆ పని కూడా చేస్తూ ఉన్నారు, పేర్లు మార్చడం దగ్గర నుంచి అన్ని పనిలో పనిగా ఇది కూడా సక్సెస్ అయ్యారు. కాకపోతే మనకున్న సమాచారం ప్రకారం ఎక్కడ ప్రధానంగా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి వీళ్ళ గవర్నమెంట్లో అంటే, రైతులకు ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో రుణమాఫీ మొత్తం చేసేసాము, 23 లక్షల కోట్లు అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. రుణమాఫీ 50% కూడా కాలేదు అని బీఆర్ఎస్ ప్రతిపక్షం చెప్తా ఉంది. ఈ రెండు వర్గాల వాదనను పక్కన పెడితే, గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే రుణమాఫీ పూర్తిగా కాలేదు. సో దానికి రీజన్స్ మళ్ళీ రకరకాల రీజన్స్ ఉండొచ్చు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని వేరే ఇతరత్ర ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అది ఒకటి, కొంత సంతృప్తి పూర్తిగా లేని అంశం. తర్వాత రెండో అంశం ఏంటంటే రైతు భరోసా. అది ఇప్పుడు సంక్రాంతికి అంటే పంట పెట్టుబడి కోసం గతంలో ఇచ్చిన దానికంటే వీళ్ళు ఏం చెప్పారంటే, ఒక పంటకి 7,500, 2 పంటలకు కలిపి 15,000. సో అది ఇప్పుడు 1 year డిలే అయింది. డిలే అవటం ఒకటి. ఈ మధ్యకాలంలో కొంత అతలాకుతలమైన విషయం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకేమో ఎంప్లాయ్ అయితే ఇవ్వం, రకరకాల కండిషన్స్ అప్లై అన్నారు. దానివల్ల ప్రతిపక్షం వాళ్ళు, బీజేపీ వాళ్ళు కొంత రచ్చ చేశారు. ఫైనల్గా ఇప్పుడు దానికి ఒక సబ్ కమిటీ వేసి, సబ్ కమిటీ ఏం తీర్మానం చేసిందంటే, కండిషన్స్ ఏం లేకుండా భూమి ఉండి సాగు చేస్తూ ఉంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసి
వాళ్ళందరికీ రైతు భరోసా 15,000 పర్ ఇయర్ ఇస్తా ఉన్నారు. ఇది లేట్ అవ్వడం అనేది కొంత అసంతృప్తికి కారణమైంది. ఇంకొక పాయింట్ మనం గమనించినట్టయితే అన్నీ బాగున్నా కూడా కొన్ని తప్పిదాలను మనం నిష్పక్షపాతంగా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కాబట్టి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తుంది. సో ప్రధానంగా మనకి నెగిటివ్ పాయింట్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే హైడ్రా విషయంలో మాత్రం నెగిటివ్ కాంగ్రెస్కి కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. ఇందులో నేను మరీ ముఖ్యంగా నా మాటను మీరు నెగిటివ్గా తీసుకోకుండా హైడ్రా లక్ష్యం మంచిది. చెరువుల్ని పునరుద్ధరించాలా, హైదరాబాదులోకి ఫ్లడ్స్ నుంచి కాపాడాలా, భూ కబ్జా నుంచి రక్షించాలా, గవర్నమెంట్ అసెట్స్ కాపాడాలా, ఎవ్రీబడి విల్ అగ్రీ ఫర్ దిస్. ఈ మిషను లక్ష్యాన్ని మనం అభినందించాం, ఇప్పుడు కూడా అభినందిస్తాం, అందరూ అభినందిస్తున్నారు. ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందంటే పైనుంచి కిందకి రావాలి. ఎప్పుడు కూడా పై పెద్ద పెద్ద భూ కబ్జాదారులు, బడా కబ్జాదారులను కొట్టేసుకుంటూ నువ్వు క్లియర్ చేసుకొని ఉంటే కింద స్థాయిలో వాళ్ళందరూ అభినందించి ఉండేవాళ్ళు. ఫస్ట్లో కన్వెన్షన్ కొట్టినప్పుడు ఇంకేముంది, ఫామ్ హౌసెస్ ఉన్నాయి కదా ట్విన్ లేక్స్ దగ్గరే, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఆ ఏరియాలంతా ఫామ్ హౌస్ కూడా కొట్టి ఉన్నట్టయితే, ఆ తర్వాత చెరువు పక్కన ఉన్న చిన్న చితక గుడిసెలు అపార్ట్మెంట్ వాళ్ళ జోలి వచ్చి ఉన్నట్టయితే మంచి జరిగి ఉండేది. దానికంటే ముఖ్యంగా ఏది FTL ఏది బఫర్ అని నోటిఫై చేసి ప్రజలకు తెలియజేసి ఆ తర్వాత ఈ కార్యక్రమం చేసి ఉంటే బాగుండేది. దానికంటే ముందు అసలు హైడ్రాకి లీగల్ శాంటిటీ లేకుండా చేసి ఎంటర్ అవడం కంటే లీగల్ శాంటిటీ ముందుగా క్రియేట్ చేసి ఉండాల్సింది. అదైన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేశారు. దానివల్ల ప్రజల్లో ఒక్కసారిగా చెరువు చుట్టుపక్కల తెలిసో తెలియకో కొన్నారు, ఫ్లాట్ కొన్నారు, ఇళ్ళు కొన్నారు, తెలియ కొన్నారు. నువ్వు నోటిఫై చేసి ఉంటే, బోర్డు పెట్టుంటే కొని ఉండేవాడు కాదు. అల్టిమేట్గా వాళ్ళందరూ సఫర్ అయ్యారు. ఎప్పుడైతే మధ్య చిన్న తరగతి ప్రజలు సఫర్ అవుతారో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. హైడ్రా వల్ల జరిగిన సందర్భం ఇది, వ్యతిరేకత ఉంది. దాన్ని ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటూ తప్పిదాల నుంచి బయటపడుతూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈలోపు డ్యామేజ్ జరిగిపోయింది కొంత. రెండో అంశం మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్. అసలు మూసీ బ్యూటిఫికేషన్ చేస్తారా, ప్రక్షాళన చేస్తారా? కన్ఫ్యూజన్. బ్యూటిఫికేషన్ చేసేది ఉంటే ఈ ఇళ్ళన్నీ ఉన్న ఫలాన్ని లేపేయటం ఎందుకు? ఒకేసారి 1,50,000 కోట్లు పెట్టి బ్యూటిఫికేషన్ చేస్తారా? చేయరు. అంటే ప్రక్షాళన చేస్తారా? పోనీ ప్రక్షాళన చేసేది ఉంటే ఇళ్ళన్నీ లేపేయటం ఎందుకు? హుటాహుటీనా, యుద్ధ ప్రాతిపదిక మీద? దానికి క్లారిటీ లేదు, దాని మీద చర్చ జరగలేదు. ఆ కన్సర్న్ ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళతో కానీ, కన్సర్న్ పొలిటీషియన్స్తో కానీ, కన్సర్న్ పార్టీతో కానీ కన్సెన్సస్ రాలేదు, ఏకాభిప్రాయం రాలేదు. రాకపోవటం వల్ల ఆ పేదల ఇళ్ళు స్ట్రైట్ అవే కొట్టి పడేయటం వల్ల జనంలో, ఆ పరిసర ప్రాంతాల్లో పొలిటీషియన్ దగ్గర నుంచి పబ్లిక్, మరి ముఖ్యంగా పేద ప్రజల నుంచి మూసీ విషయంలో కొంత నెగిటివిటీ వచ్చిన మాట వాస్తవం. ఈ 2 అంశాలు లేకపోతే ఈ 3-4 అంశాలు ప్రజల్లో కొంత నెగిటివిటీ ఉంది. అదర్వైజ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మిగతా అంశాల మీద కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. సబ్జెక్ట్ టు కండిషన్ ఒక హైదరాబాదు లేకపోతే ఈ పరిసర ప్రాంతాలు, ట్విన్ సిటీస్లో ఉన్న ఓటర్స్ తప్ప. ఎందుకంటే ఈ బెల్ట్ అంతా కూడా హైడ్రా మూసీ బాధితులు ఉంటుంది. రెండోది బేసిక్గా ఈ ట్విన్ సిటీస్ అంతా కూడా BRSకి లేకపోతే తెలుగుదేశానికి కొంత అనుకూలమైన ఓటర్స్ ఉండటం వల్ల అది గతంలో నుంచి స్ట్రాంగ్ ఉంది వీళ్ళకి హోల్డ్. సో మిగతా అంతా తెలంగాణ మనం ఒకసారి పరిశీలించినట్టయితే మిగతా పెర్ఫార్మెన్స్, మిగతా అన్ని పాయింట్లో ఓవరాల్గా చూసినట్టయితే బాగానే ఉందనేది ఒక ఒపీనియన్ వస్తుంది. దాని ద్వారా వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మనం ఇప్పుడు ఇవే అంశాలు ఇప్పుడు PCC సర్వేలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. PCC అధ్యక్షుడు చేపించిన సర్వేలో ఆయనలో కూడా సేమ్ మనం ఏదైతే ప్రస్తావించుకున్నామో పాజిటివ్ టు నెగిటివ్లు అన్నీ వచ్చినాయి. మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఈ ట్విన్ సిటీస్ నేపథ్యంలోనే ఈ హైడ్రా కానీ మూసీ కానీ నెగిటివ్ వచ్చింది. మిగతా తెలంగాణలో దాని ప్రభావం లేదు. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెస్కి ఓటర్స్ నుంచి సానుకూలత ఉంది, మంచి అభిప్రాయం ఉందని PCC వాళ్ళు సర్వేలో మనకు తేలింది. సో ఇప్పుడు స్థానికానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని సంసిద్ధం అవుతున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ. సో ఇది PCC అధ్యక్షుడు నిర్వహించినటువంటి సర్వేలో మూడాది తెలంగాణగా చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #. సో మీరు కూడా మూడాది తెలంగాణ ఏ విధంగా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.